నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. శివారెడ్డి సందడి, చేయుతనిచ్చిన హరీష్ రెడ్డి, వెళ్లి విరిసిన సేవా కార్యాలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక నగరంలో సీనియర్ నటుడు రామగుండం ప్రాంత వాసి మిమిక్రీ శివారెడ్డి ఈరోజు సందడి చేశారు. ఇక్కడ తలపెట్టిన దసరా వేడుకలను ఘనంగా నిర్వహించడానికి, పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఆహ్లాదపరచడానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మహత్తర కార్యక్రమం చేపట్టాడు. శివారెడ్డి నేతృత్వంలో అంగరంగ వైభవంగా, ఘనంగా, వినూత్న తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయం జరిగింది. సింగరేణి, ఆర్జీవన్, రామగుండం నగరపాలక సంస్థ సంయుక్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం వినూత్నంగా ఉండే తరహాలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మేరకు ఈరోజు సింగరేణి పోలీస్ అధికారులు, నాయకులతో కలిసి శివారెడ్డి సింగరేణి స్టేడియంలో కార్యక్రమ నిర్వహణ తీరుతెన్నులను, ఏర్పాట్లను శివారెడ్డి పరిశీలించారు. రావులు పెడతాం. ఫస్ట్ అయితే పైన పై మొత్తం తీసి సన్నీ ఈ బెడ్ ఏదైతుందో ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ ఈ బెడ్ ఫ్రంట్ వర్క్ లైటింగ్ చేస్తాం. తీస్తేనేమో బాక్స్ ఆకారం వస్తుంది, లేదంటే ఓన్లీ. అయితే అన్న మొన్న మనం పోతవరం వేసినాం కదా, ఏంటిది రెడీమేడ్ షీట్స్. అది షర్ట్ దాంట్లో కూడా బాక్స్ నీకు అంత హైట్ రాదు. జర్మన్ షర్ట్, జర్మన్ షీట్. అది ఏమైందంటే హైట్ వచ్చి 18 feet వస్తుంది, కానీ సైడ్లో కొంచెం 14 డౌన్ అయిపోతుంది. సైడ్లో డౌన్. ఫస్ట్ అయితే మనం ఇదైతే ఇదైతే కంపల్సరీ తీయాలి. ఇది మనం తీసినా తీయకుండా ఇదైతే ముందుది తీయొద్దు అని అనుకుంటేనేమో ఫ్రంట్ ఆర్చ్ వచ్చేస్తుంది. పైన తీసేస్తే వారం రోజులు తగ్గినాయి అనుకో, 2 రోజులైనా తీసేసి ఎమ్మెల్యే రామగుండం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి, ఎట్లా రామగుండం ప్రజలను, కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు. అట్లనే మన ఏసీపీ రామగుండం పోలీస్ వారు కూడా ఈ ట్రాఫిక్ని అదంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది. సో వీరందరి యొక్క సహకారంతో, శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు, ప్రణాళికలు చేస్తున్నాం. దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను, నియోజకవర్గ ప్రజలను, సింగరేణి ఉద్యోగులను, వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మన సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం బృందం వస్తుంది. వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వాటి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, మిగతా సౌకర్యాలను ఏర్పాటు జరుగుతుంది.
దసరా ఉత్సవాలను ఘనంగా జరిపించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు రామగుండం ప్రజలందరూ కూడా దసరా సంబరాలను టీవీలలోనే చూడడం కాదు, రామగుండంలో ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా చూసే విధంగా కొత్తగా ఒక ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి భారీ ఎత్తున డబ్బులు అవసరమైనప్పటికీ కూడా అవసరం అనుకుంటే సొంతగా నిధులు వెచ్చించైనా పర్వాలేదు, కానీ ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు రామగుండం ముద్దుబిడ్డ గౌరవ సోదరుడు శివారెడ్డి గారు తెలంగాణ ఆణిముత్యం మన రామగుండం నుంచి వెళ్ళి ఈరోజు దేశం మొత్తంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న శివారెడ్డి గారిని ప్రత్యేకంగా పిలిపించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచన చేసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్లాదాన్ని కోరుకుంటా ఉన్నారు, రామగుండంలో మార్పు కోరుకుంటా ఉన్నారు. రామగుండానికి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఎలాగైతే అయితే గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారో అలాగే ప్రతిదీ కూడా ఒక కొత్తదనం చూపించాలనే సంకల్పంతో ఈరోజు శివారెడ్డి గారిని ప్రత్యేకంగా పిలిపించడం జరిగింది. వారి నేతృత్వంలో వారి బృందంతో ప్రజలందరికీ కూడా సినిమా యాక్టర్లు వస్తారు, టీవీ యాంకర్లు వస్తారు. ఈ ప్రజలందరూ కూడా టీవీలలో కాదు, నా రామగుండం ప్రజలు డైరెక్ట్గా ఈ ప్రోగ్రామ్ను తిలకించాలి, వాళ్ళందరూ కూడా మళ్ళా ఒకసారి ఆలోచన చేయాలి, ఇంత అద్భుతమైనది మన రామగుండంలో జరుగుతుందనే విధంగా ఒక కొత్తగా ఒక క్రియేట్ చేసి చూపించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. రామగుండం ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 2 తారీఖు నాడు రామగుండం ప్రజలకు పెద్ద ఎత్తున వినోదం ఏర్పాటు చేయిస్తూ ఉన్నాం. దాన్ని చూసి ఆనందించే విధంగా ఇంత అద్భుతంగా రామగుండంలో కూడా చేస్తారనే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే ఈరోజు దుబాయ్లో, హైదరాబాద్లో అక్కడ ఇక్కడ స్టేజీలు ఏర్పాటు చేసి ఎట్లయితే కార్యక్రమం తీసుకుంటారో గౌరవ సోదరుడు ఏదైతే మన రామగుండం నుంచి వెళ్ళి దేశ విదేశాలలో కూడా అన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చేసి దాదాపుగా 9,000 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మన ఊరు, మన ప్రజలు, మన ప్రాంతం ఖచ్చితంగా నేను పుట్టి పెరిగిన ఊరుకు కూడా అక్కడ ప్రజలకు కూడా వినోదాన్ని అందించాలనే ఆలోచనతోటి ఈరోజు మన దగ్గరికి గౌరవ ఎమ్మెల్యే గారు, బాలన్న గారు, శివారెడ్డి గారు అందరూ కూడా రామగుండం లోకల్ కనుక ఖచ్చితంగా డబ్బులు ముఖ్యం కాదు, నా ప్రజల ఆనందమే ముఖ్యం అని చెప్పేసి ఆలోచనతోటి ఈరోజు వీరిక్కడికి ఎమ్మెల్యే గారి వారి ప్రోద్బలంతో వారి ఆలోచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి, అక్టోబర్ 2 ఎప్పుడప్పుడా అని ఎదురు చూడండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన సంబరాలు జరుపుకునే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం, నా సింగరేణి కార్మికులు కావచ్చు, నా రామగుండం చుట్టుపక్కల గోదావరికని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మునుపెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా బాలగారు అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, వేదిక గురించి కొంచెం మాకు కావాల్సినటువంటి మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటలు పాడే వాళ్ళు కావచ్చు, సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు, లేకపోతే యాంకర్స్ కావచ్చు, పెద్ద టీం రాబోతూ ఉంది. సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, అంతేకాకుండా మునుపెన్నడూ మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు, ఏమంటారు క్రాకర్స్ కావచ్చు, ఆ రావణాసుని మనం ఏమంటారు దాన్ని దహనం చేసే విధానం కావచ్చు, ఈసారి మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతాం. సో ఇవన్నీ కూడా మీరు చూడడానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి
అంటే అక్టోబర్ 2వ తేదీన దసరా మీరందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు. దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికని ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలోని 20వ డివిజన్ పరిధిలో మల్యాలపల్లి గ్రామంలో ఇటీవల రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చేని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డుపల్లి రాజును ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున 20,000 రూపాయల చెక్కును అందజేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కృత్రిమ చేని పెట్టుకోవడంలో కూడా సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి జవీద్ పాషా, విహెచ్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సిగ్రి రాము, ఇతర బాధ్యులు నడిపెల్లి సాయి, సార్ల ఉదయ్, మైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. సేవా సంకల్పం మహత్తరమైందని, స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు. గోదావరికని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో మహిళలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో చీరలను ఆనంద్ విజయ్ కుమార్, ఉదయ కుమారి అందించారు. బొల్లారపు నాగరత్నమ్మ మద్దరత్న శిరోమణి స్మారకార్థం ఈ కార్యక్రమం జరగగా చర్చి చైర్పర్సన్ రెవరెండ్ ఎం లక్ష్మణ్ జాకబ్ చేతుల మీదుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాన్ కెనడీ, బాల్చందర్ తదితరులు ఉన్నారు. సేవా స్ఫూర్తికి చిరునామా సింగరేణి జీడీకే 11 ఇంక్లైన్ ఉద్యోగి సాయి కిరణ్ అని పలువురు పేర్కొన్నారు. సాయి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా మహత్కార్యంగా సాయి అక్కలు స్వరూప, శిరీష అపురూప కానుకను అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల నిస్సాయులకు పాకెట్ మనీని అందించారు. బర్త్డే కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, సమ్మయ్య తదితరులు ఉన్నారు. ఆనందంగా ఉంది. సో మీ అందరి యొక్క ఆశీస్సులు మా తమ్మునికి ఎప్పుడు తోడుండాలి, అందరూ బాగుండాలని మీరు దీవించారు. సో అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గారికి మరియు జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సేవా సంకల్పకులు యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ కార్పొరేటర్, ప్రముఖ న్యాయవాది పెద్దల్లి తేజస్వి ప్రకాష్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు బియ్యాన్ని అందించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.